మీరు మీ తప్పిదాల్ని సరిచేసుకుని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నం చేయండి. అంతేగాని మీ యొక్క వైఫల్యాన్ని ప్రజలు ఎక్కడ గమనిస్తారో అన్నటువంటి ఇదిలో ప్రతిపక్ష నేతని 24 గంటలు ఏదో ఒక రకంగా కొల్లబొడుస్తూ ఉంటారు. ఏదో రకంగా క్వశ్చన్ చేయటం అని కూడా అనరు, టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆ టార్గెట్స్ నేపథ్యంలోనే నేతల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టడాల మీద పెడుతున్నటువంటి శ్రద్ధ మీరు వేటి మీద పెట్టలేకపోతున్నారు. దేవికారాణి అనే పాప విజయవాడలో దేవీనగర్లో ఆ బిడ్డ ఉంటున్నారు. రవీంద్ర భారతిలో చదువుకుంటోంది. వాళ్ళ అమ్మా నాన్న సాదా సీదా మనుషులు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ తండ్రి గారు షాప్లో వర్కర్గా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ తల్లి గారు ప్రైవేట్ జాబ్ చేస్తోంది. వాళ్ళకి అవున్నాయి ఇవున్నాయి. ఆ పాప ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోంది. అసలు ఇవన్నీ ఎందుకు? సరే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివితే రాలేదు అనుకోవడానికి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా లేకపోతే ఇంకో పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా అర్హతున్న ప్రతి ఒక్కళ్ళకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అమ్మఒడి ఇచ్చిన ప్రయత్నం చేశారు. ఆయన ఏ మాట అయితే ఇచ్చారో అమ్మఒడి అని, అలాగే ఆయన ఇచ్చారు.